నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ చూస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కొన్ని విచిత్రమైన అంశాలను కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం ఈ రోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కేవలం ఆర్టీసీకి సంబంధించిన అంశమే ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది ఈ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి పర్మనెంట్ చేస్తామంటూ కూడా ఇక్కడ అంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది ఇక దానితో పాటుగా మరొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కొన్ని విచిత్రమైన అంశాలను కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు ఏర్పడిన తర్వాత ఆర్టీసీ స్థితిగతులు ఏంది అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కొన్ని అంశాలను కూడా మనం బేరీజు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రముఖంగా కూడా ఆర్టీసీకి సంబంధించి చర్చ కొనసాగుతుంది ఈ ఆర్టీసీకి సంబంధించిన చర్చను కాసేపు మనం చర్చించుకుందాం దేశంలోనే మొట్టమొదటిసారిగా 1932లో నిజాం రాష్ట్ర రైల్వే రోడ్ రవాణా సంస్థ ఏర్పాటు చేశారు 1932లో నిజాం రాష్ట్ర రైల్వే రోడ్ రవాణా సంస్థ ఏర్పాటు చేశారు దీంట్లో ప్రధానంగా 1932లో కేవలం 27 బస్సులు 166 మంది కార్మికులతో ప్రారంభమైన సంస్థను నవంబర్ 1, 1951లో హైదరాబాద్ రాష్ట్రంలో విలీనం చేయడం జరిగింది అంటే నిజాం ప్రభువు నుంచి పూర్తి స్థాయిలో భారతదేశంలో విలీనమైన తర్వాత నవంబర్ 1, 1951లో హైదరాబాద్ రాష్ట్రంలో విలీనం చేశారు ఇక రాష్ట్ర విభజన తర్వాత 1950 రోడ్డు రవాణా సంస్థ చట్ట ప్రకారం 2016 మార్చి 27న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఆర్టీసీలో 43,373 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ పూర్తి స్థాయిలో కూడా సమావేశంలో అయితే నిర్ణయం తీసుకున్నారు అయితే దీనికి సంబంధించి ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ప్రధానంగా కూడా చర్చ ఏం కొనసాగుతుంది అంటే ఇక్కడ కొన్ని అంశాలని ఆర్టీసీ కార్మికులకు విలీనం చేయడం వల్ల ఇబ్బందులు సమస్యలు ఉండవు జాబ్ సెక్యూరిటీ పనిభారం తగ్గుతుంది లావాదేవీలు రావాల్సిన బకాయిలు ప్రభుత్వంలో విలీనం కావడం వల్ల అన్నీ సమకూరుతాయి నమ్మకం భరోసా అనేది కార్మికులకు వర్తిస్తుంది కార్మికులు హర్షం చేయదగిన విషయం ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్తూ థామస్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే దీంట్లో కొన్ని అంశాలు కూడా ఉన్నాయి ఏంది అంటే మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా మనం చర్చించుకోలేం ఉద్యోగులకు 3,600 కోట్ల బకాయిలు దానితో పాటుగా బ్యాంకు రుణాలు 2,220 కోట్లు ఉన్నాయి పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూడొచ్చు ఇటు ఉద్యోగులకు సంబంధించి ఏం జరుగుతున్నది ఏం కథ అనేది ప్రధాన అంశానికి సంబంధించి కూడా మనం చూస్తాం దీంట్లో బ్యాంకు రుణాలు 2,220 కోట్లు ఉన్నాయి అయితే ఉద్యోగులు బకాయిలన్నీ వీలైనంత త్వరగా తీర్చడానికి ప్రస్తుతం విలీనం నిర్ణయం దోహదం చేస్తుందని అధికారులు కూడా భావిస్తున్నారు ఇక ఆర్టీసీలో పింఛన్ పథకం లేదు ప్రభుత్వం విలీనం చేశాక వారిని కొత్త పింఛన్ విధానంలోకి తెస్తారా లేదంటే అధిక పింఛన్ విధానం అమలవుతుందా అనే విషయం స్పష్టత రావాల్సి ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి 43,000 కుటుంబాలలో కూడా ఆనందం వెల్లివిరిసింది అనే అంశం చర్చనీయాంశం అవుతుంది అయితే ఇక్కడ ఏంటి అసలు 1932 సంవత్సరంలో నిజాం రాష్ట్రానికి సంబంధించి రైల్వే రోడ్డు సంస్థ ఏర్పాటు చేసి కేవలం 27 బస్సులు 166 మందితోని ఏర్పాటు చేసిన తర్వాత దాంట్లో నవంబర్ 1, 1951లో హైదరాబాద్ రాష్ట్రంలో విలీనం చేయడం రాష్ట్ర విభజన అనంతరం 1950 రోడ్డు రవాణా సంస్థ చట్ట ప్రకారం 2016 మార్చి 27న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సంస్థగా పరిగణలోకి తీసుకున్నారు అయితే ఇక్కడ చాలా అంశాలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలను కొంచెం ఆలోచింపజేస్తున్నాయా ఏంటి అనేది కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే మిత్రులారా ఇక్కడ కొన్ని విభిన్నమైన అంశాలు కూడా లేకపోలేదు వాటిని కూడా మనం ఏ విధంగా చూడాలి ఎట్లా చూడాలి అనేది కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాం ప్రధానంగా ఇప్పుడు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావత్ 4 కోట్ల మంది ప్రజల వైపు చూపంతా కూడా మొత్తానికి ఒకటే అంశం కూడా కొనసాగుతున్నది ఏంది అంటే పూర్తి స్థాయిలో ఆర్టీసీ ఎక్కడికి వెళ్ళినా ఎటు చూసినా ఆర్టీసీ అనే నినాదం చాలా బలంగా కూడా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది దీంట్లో ఏంటి అనేది మనం చూస్తే కొన్ని అంశాలు కూడా మీకు అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది ఏంది అనేది కూడా ఒకసారి చూడండి రైట్ ఇక మొత్తానికి మనం ఏం జరిగింది అనే అంశానికి వెళ్ళే ముందు వీళ్ళ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన పత్రికనే చూసుకున్నాం అసలు ఏం చెప్తుంది ఈ ప్రభుత్వానికి సంబంధించిన పత్రిక అనేది చూద్దాం
ఇక మొత్తానికి ఆర్టీసీ కార్మికుల జంగు సైరన్. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంకు బిల్లు మోకాలడ్డిన గవర్నర్ అంటూ కూడా చూడొచ్చు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంకు ఆ బిల్లుకు మోకాలడ్డిందంట గవర్నర్కు సంబంధించిన అంశం. సర్కారుతో చెలగాటం కార్మికులకు ప్రాణ సంకటం అంటూ కూడా చెప్పింది. న్యాయ సలహా పేరుతో కాలయాపనకు ప్లాన్. తమిళసై చర్యపై కార్మికులు తీవ్ర ఆగ్రహం. రాజ్భవన్ ముట్టడికి సంఘాల పిలుపు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా డిపోల వద్ద ధర్నాలు. 6 నుంచి 8 గంటల దాకా బస్సులు ఆపివేత. గవర్నర్ ఓ పార్టీ కార్యకర్తల వ్యవహరించవద్దు. బిల్లులకు అడ్డుపడితే సహించం కార్మిక నేతలు. గవర్నర్ తిప్పి పంపిన 4 బిల్లులకు అసెంబ్లీ మళ్లీ ఆమోదం అంటూ కూడా చూడొచ్చు. మొదలు తనకు మర్యాద దక్కడం లేదని అర్థం లేని లొల్లి. ఆ తర్వాత బీజేపీ నేతగా అవతారమెత్తి బీఆర్ఎస్తో కొట్లాట. అనంతరం రాష్ట్ర ప్రభుత్వాన్ని భూమిలో నిలబెట్టే పన్నాంగం. ఆపై ప్రభుత్వ కార్యక్రమాలపై పనిగట్టుకుని బురద జల్లడం. చివరకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకునే యత్నం. తాజాగా రాష్ట్ర ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే కుట్ర ఎత్తుగడ. ఇది గవర్నర్ తమిళసై వ్యవహార శైలి. శృతి మించిన రాగాన పట్టుబట్టు లేని అధికారాన్ని ఊహించుకొని గవర్నర్ హోదాకు తగిన రీతిలో వ్యవహరిస్తున్న గవర్నర్ తమిళసై తాజాగా మరోసారి లక్ష్మణ రేఖ దాటారు. వివాదం ఏంటంటే ఈసారి ఆమె చేసిన పని వేలాది మంది పేద కార్మికుల పొట్టకొట్టే పని. వారి భవిష్యత్తును అంధకారం బురదం చేసే పని. చీకట్లలో చిరుదీపాల్లో వెలిగిన వారి ఆశను చిదిమేసే పని. ఏంటిది? రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఇప్పటికే పలుమార్లు తొక్కిపట్టిన గవర్నర్ తమిళసై తాజాగా ఆర్టీసీ విలీనం బిల్లును తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతించలేదు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశంలో బిల్లు కనుక పెట్టకపోతే శాసనసభ ఎన్నికలు పూర్తయ్యే వరకు వాయిదా పడినట్లే. వేలాది మంది జీవితాలతో ముడిపడి ఉన్న కీలక సమయంలో రాజ్భవన్ మోకాలడ్డడంపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహానికి లోనవుతున్నారు. బిల్లుకు అడ్డుపడితే సహించేది లేదని హెచ్చరించిన కార్మిక సంఘాలు గవర్నర్కు తీరుకు నిరసనగా నేడు రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం అన్ని డిపోల ఎదుట కార్మికులు ధర్నాలు చేపట్టనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు బస్సులను నిలిపివేసి తమ నిరసనను కూడా తెలియజేయనున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఏం చేస్తున్నాను అంటే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి జంగు సైరన్ ఊదే కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే 43,373 మంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తూ కూడా ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్న పరిస్థితి కనబడింది. ఆ నిర్ణయానికి సంబంధించిన బిల్లుకు సంబంధించి గవర్నర్ పంపిన క్రమంలో గవర్నర్కు సంబంధించి ఆ బిల్లును ఆమోదించకుండా పూర్తిగా కూడా ఏంది అంటే న్యాయ సలహా పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఇక ఈ రోజుతో పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఈ రోజుతో చివరి రోజు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుతో ముగిస్తామనుకుంటే చెప్పిన పరిస్థితి కనబడింది. ఒకవేళ రాజ్భవన్ నుండి బిల్లు గనక రాకపోతే ఇక పూర్తి స్థాయిలో శాసనసభ ఎన్నికలు పూర్తయిన తర్వాతనే మళ్ళీ దీనికి సంబంధించి చర్చ కొనసాగే అవకాశం కనబడుతుంది. అప్పటి వరకు ఎలాంటి చర్చ దీని మీద ఉండదు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ దీనికి సంబంధించి ఆర్టీసీ కార్మికులకు సంబంధించి నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ప్రేమ ఉంటే ఆ ప్రేమ కనుక నిజమే అయితే గతంలో చేసిన అంశానికి సంబంధించే కనబడాలి. ఒకసారి ఫోన్ ఏంటిది అంటే ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని అంశాలను కూడా మీకు ఒకసారి వినబెట్టే ప్రయత్నం చేస్తా. ఏంటిది అంటే అంశానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి ఏం జరుగుతున్నది ఏం కథ అనేది మీకు ఒక్కసారి వివరించే ప్రయత్నం అయితే చేస్తా. దానికి సంబంధించి కూడా ఒకసారి మీరు చూడుర్రి. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి గతంలో తాను మాట్లాడిన అంశాలకు సంబంధించి ఒకసారి ఒక అసంభవమైనటువంటి అర్ధరహితమైనటువంటి ఒక తెలివి తక్కువ నినాదం పట్టుకో. అది నినాదం అనండి. పిచ్చి పనికిమాలిన రాజకీయ పార్టీలు తలకాయ మార్చిపోయినాడు నెత్తి మార్చిపోయినాడు బాధ్యత గల ప్రతిపక్షాలు చేయాల్సిన పనేనా ఇది? ఈరోజు నేను గ్యారంటీగా చెప్తున్నా మీకు, నేను బాధ ఉంది నాకు కూడా. ఆర్టీసీ సమ్మె ముగింపు ఎక్కడదండి, ఇంకా ఆర్టీసీ ముగుస్తుంది. ఎస్, అర్థమైన డిమాండ్ ఉంటే ముచ్చట కానీ మమ్మల్ని గవర్నమెంట్ కలుపుతారా? ఇంకోటి చెప్తున్నా, ఇది 100% అసంభవం. గవర్నమెంట్లో కలపడం అనేది పూర్తి స్థాయి అసంభవం. ఈ భూగోళం ఉన్నంత కాలంలో జరిగేది కాదు. 43,373 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఒక చాలా కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్ర కేబినెట్ తీసుకోవడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు చాలా రోజులుగా ఎదురు చూస్తా ఉన్న ఒక శుభవార్త ఈరోజు కేబినెట్ డిసిషన్ తీసుకుంది. అయినా ఆర్టీసీని గవర్నమెంట్ కలుపుకునే ఒక అసంభవమైనటువంటి అర్ధరహితమైనటువంటి ఒక తెలివి తక్కువ నినాదం పట్టుకో. అది నినాదం అనండి.
పిచ్చి పనికిమాల విన్నారు కదా, ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిన మాట, నేను చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు, లేకపోతే ఆర్టీసీ కార్మికులు చెప్పిన మాట కాదు. ఇది ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా ఈరోజు ఆర్టీసీ కార్మికులకు ఆ రోజు దాదాపుగా 56 రోజుల పాటు పోరాటం చేసి ఎంతోమంది ప్రాణాలు కూడా వదిలిన పరిస్థితి కనబడింది. ఈరోజు వాళ్ళు అడగనే లేదు, అడగక ముందుకే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిళ్ళు. దాన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి సంబంధించి 43,000 ఎంతమంది 373 మంది అనుకుంటా బహుశా, వాళ్ళందరినీ కూడా మేము రెగ్యులరైజ్ చేస్తున్నామంటూ ప్రభుత్వానికి సంబంధించి ప్రకటన చేసిర్రు. ప్రకటన చేసిన బిల్లుకు సంబంధించి గవర్నర్కు పంపించిన గవర్నర్ న్యాయ సలహా పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఈ కాలయాపన ద్వారా దాదాపుగా మీ 43,000 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవి రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకు అంటే మళ్ళీ పూర్తిగా కూడా ఎప్పటి వరకు అంటే మళ్ళీ ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా ఈ అవకాశం రాదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. ఎంతమంది పూర్తి స్థాయిలో 43,373 మందికి సంబంధించి చర్చ కొనసాగుతుంది. ఈ 43,300 మంది సంబంధించిన చర్చ ఎవరు తెర మీదకి తీసుకొచ్చిందంటే కేసీఆర్ తీసుకొచ్చింది. ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎందుకు ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిందంటే ఒకవేళ ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఎట్లయితే గతంలో దీక్ష చేసినప్పుడు దాదాపుగా 56 రోజుల పాటు కొంతమంది ప్రాణాలను కూడా బలి తీసుకున్న పరిస్థితి అయితే కొనబడింది. ఇలాంటి పరిస్థితులలో కేసీఆర్ ఆర్టీసీకి సంబంధించి జరుగుతున్న ఒక చర్చ ప్రకారం ఏంటి అంటే ఇది పూర్తిగా కూడా ప్రభుత్వం చాలా అంశాలను డైవర్ట్ చేసే రాజకీయ కుట్ర. ఇది ఎట్లా అంటే వరదలకు సంబంధించిన చర్చ పక్కకు పోయింది, దాంతో పాటుగా అనేక సమస్యలు కూడా పక్కకు జరిగిన పరిస్థితి కనబడింది. ఇంకొకటి అంటే ఇప్పుడు కొత్తగా కూడా మరొక నినాదాన్ని కూడా ఎత్తుకున్నారు, రుణమాఫీకి సంబంధించి. దాని గురించి కూడా చర్చిద్దాం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రభుత్వానికి సంబంధించి ఇది ఒక ప్రభుత్వానికి సంబంధించి స్టేట్మెంట్గానే నేను భావిస్తా ఈ పేపర్లో వచ్చిన అంశాన్ని. సో ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు నిన్న మరొక అంశంలోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే చూద్దాం. ఎందుకు అంటే పూర్తిగా కూడా ఎందుకంటే ఆర్టీసీలను ఎక్కడ పర్మనెంట్ చేయాలి అంటే నినాదానికి సంబంధించిన అంశం ఏమున్నది అనేది కూడా చూద్దాం. ఇగో ఆర్టీసీ బిల్లుకు ఎలక్షన్ కలర్, పొలిటికల్ మైలేజ్ పొందే పనిలో బీఆర్ఎస్. డ్రాఫ్ట్ బిల్లును గవర్నర్ ఆమోదిస్తే ఎంప్లాయీస్ మన వైపే, పెండింగ్లో పెడితే రాజ్భవన్ పైనే నింద. తమిళసైకి వ్యతిరేకంగా ఉద్యోగుల ఆందోళన తప్పవు, అంచనా వేస్తున్న గులాబీ నేతలు. ఎన్నికలలో లబ్ధి పొందే కారు కొత్త లెక్కలు, మరింత టైం కావాలి. ఆర్టీసీ బిల్లుపై రాజ్భవన్ వివరణ. నేడు ఆర్టీసీ బస్సులు బంధం, ఉదయం 6 గంటల నుంచి ఉదయం మళ్ళీ 8 గంటల వరకు అంటూ కూడా చూడొచ్చు. ఏంటిది టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఇటీవలే రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. కానీ అందుకు సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లు విషయంలో అయోమయం నెలకొంది. డ్రాఫ్ట్ బిల్లును ప్రభుత్వం గవర్నర్ వద్దకు పంపించింది, కానీ దానిని పరిశీలించేందుకు మరింత సమయం అవసరమని రాజ్భవన్ స్పష్టం చేసింది. దీంతో బిల్లుపై గవర్నర్ ఎంత ఆలస్యం చేస్తే అంత మంచిదనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ఉన్నది. ఆమోదిస్తే సంబరాలు, ఆగితే నిరసనలు. ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదించిన తర్వాత అసెంబ్లీలో పాస్ చేస్తే ఆ సంస్థ ఎంప్లాయీస్లో ప్రభుత్వంపై సానుకూలత వస్తుందని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఒకవేళ గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్లో పెడితే ప్రభుత్వం విలీనానికి సిద్ధంగా ఉన్నా గవర్నర్ కావాలని ఆపుతున్నారనే ఉద్దేశం ఏర్పడుతుంది. దీనివల్ల ఆర్టీసీ ఎంప్లాయీస్ తమిళసైకి వ్యతిరేకంగా ఆందోళన తప్పవని భావిస్తున్నారు. శనివారం లోపు డ్రాఫ్ట్ బిల్లుపై గవర్నర్ సంతకం చేస్తారని ఆశిస్తున్నాం, లేకపోతే కార్మికులే రాజ్భవన్ ముందు నిరసనలు చేస్తారేమో అంటూ ఓ మంత్రి కామెంట్ చేశారు. అంటే రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా ఇక్కడ జరిగినాయి అని చెప్పాలి మనం. ఏ విధంగా అంటే పూర్తి స్థాయిలో కూడా ఎందుకు రెచ్చగొట్టే కార్యక్రమాలు అంటే ఆర్టీసీ బిల్లుకు సంబంధించి తెలంగాణలో లేని ఒక ఉద్యమాన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చింది ఎవరు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మీకు గుర్తుండాలి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి నేను చాలా క్లియర్ కట్గా కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న కొన్ని అంశాలను మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అనేక అంశాలు కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు ఏంది అంటే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ప్రధానంగా కూడా కనబడుతున్న అంశం ఏంది, ఈ అంశం ఏంది ఆర్టీసీ బిల్లుకు ఎలక్షన్ కలర్ ఎందుకు ఇచ్చిల్లు అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులను మరొకసారి రోడ్డు మీదకి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో లేని ఉద్యమాన్ని క్రియేట్ చేసి ఆ ఉద్యమాన్ని ద్వారా పూర్తి స్థాయిలో ప్రజలకు సంబంధించి ఒక అభద్రతా భావాన్ని కల్పించి దాని తర్వాత 43,370 కుటుంబాలకు సంబంధించి రోడ్డున పడే ప్రమాదం జరుగుతుంది అంటూ ప్రభుత్వం ఈ రోజు చెప్తే మరి ఆ రోజు భూగోళంలో ఉన్నంత వరకు ఎవరికైనా తలమాసినోడు మెదడున్నదానికి కూడా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ రోజు విమర్శించినప్పుడు
ఉన్నప్పుడు మరి ఈ రోజు ఎట్లా గుర్తొచ్చింది? ఆ రోజు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా చాలా అంశాలు తెర మీదకి వచ్చిన పరిస్థితి కనబడ్డది కదా. ఈ రోజు కేవలం ఏంది అంటే ఆర్టీసీ ఆస్తులు వేల కోట్లలో ఉన్నాయి కాబట్టి వేలల్లో ఉన్న ఆస్తులకు సంబంధించి వాటన్నింటినీ ప్రభుత్వంలోకి ఆధీనంలో తీసుకుంటే ఖచ్చితంగా కూడా ఏంది బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి మనుగడ కొనసాగుతుందనే ఒక ఉద్దేశంతోనే ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వ్యూహం చాలా క్లియర్ కట్గా ఉంటుంది. ఎందుకంటే రేపు భవిష్యత్తులో కూడా మీరు చూడురి ఎన్నికలకు సంబంధించి ఒకవేళ జరగని ఎడల ప్రభుత్వానికి సంబంధించి ఆసక్తికరమైన అంశాలను తెర మీదకి తీసుకొస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే పూర్తి స్థాయిలో ఈ ఎలక్షన్ కలర్ కోసం మాత్రమే ఆర్టీసీని పనిలో అయితే పెట్టింది. మరి ఈ రోజు ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది కూడా ఉత్కంఠగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. దాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఇక మిగతా వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మిగతా వార్తల్లోకి వెళ్తే ఒకసారి చూడొచ్చు. ఇది వీఆర్ఏల సర్దుబాటుకు 14,954 పోస్టులు. ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు మేరకు కొత్త పోస్టుల మంజూరు. వీఆర్ఏల విద్యా అర్హతలు సామర్థ్యాల ఆధారంగా వివిధ శాఖలు సర్దుబాటు. నీటిపారుదల శాఖకు అత్యధికంగా 5,073 మంది కేటాయింపు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న వీఆర్ఏల సర్దుబాటుకు సంబంధించి 14,954 పోస్టులను కూడా క్రియేట్ చేసి దీన్ని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని సర్దుబాటు చేసే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి కనబడింది. ఇక దాంతో పాటుగా ఇటు అంశాన్ని కూడా చూడొచ్చు. 3 గంటల కరెంటే కాంగ్రెస్ విధానమా? రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా? తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్తారా? కాంగ్రెస్ ఏలుబడిలో నరకం చూసిన రైతులు గాలి మాటలతో ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. అసెంబ్లీలో వరదలపై చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్ రుణమాఫీతో ఉక్కిరిబిక్కిరై ఆరోపణలని ఆగ్రహం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ రుణమాఫీ అనే అంశం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి సర్క్యులేట్ అవుతుంది. అంటే ఒక పేపర్లో రాసిన అంశం ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా కూడా చర్చనీయ అంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న ఈ అంశంలో ప్రధానంగా కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3 గంటల కరెంటా లేకపోతే ఇతరత్ర ఏది అనేది కూడా పక్కన పెడితే ఏం జరుగుతున్నది ఎట్లున్నది అనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కరెంటు గురించి ఇదో పంచాయతీ రాజకీయ ఎన్నికల స్టంట్ కాకపోతే ఇంకోటి ఏదీ లేదు అనేది చాలామంది కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఇది చాలా వరకు కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఏ సమయంలో ఎట్లొస్తుంది అనేది కూడా కొంచెం సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అయిన అంశం అది. రైట్, దొరకట్లేదు అది. 3 గంటల కరెంటుకు సంబంధించి నిన్నైతే చర్చ జరిగింది. దానికి సంబంధించిన అంశాన్ని అయితే చూసాం. ఇక రైట్, మరో అంశానికి వెళ్లే ముందు తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మన వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మార్నింగ్ న్యూస్కు సంబంధించి ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ లైక్ చేయండి, దాంతోపాటు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. ఎందుకు మర్చిపోవద్దు అంటే ఇక్కడ సబ్స్క్రైబ్తో పాటు ఇక్కడ బెల్ గంట బటన్ ఉన్నది కదా, ఈ బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేయండి. రైట్, ఇక ఇంకో అంశాలకు కూడా పోదాం. ఆత్మగౌరవాన్ని చంపుకోలేను, అందుకే రాజీనామా చేస్తున్నా. కోర్టు హాలులో న్యాయమూర్తి ప్రకటన. ప్రొఫెసర్ సాయిభవను గతంలో నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేశాను. దీన్ని ఒకసారి చూపెట్టు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రధాన అంశానికి సంబంధించి జరుగుతున్న కొన్ని అంశాలను కూడా మీరు చూడురి. ఏం జరుగుతున్నది అనేది ఇక్కడ అంశాన్ని ఒకసారి చూడురి. ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాపై నమోదైన కేసును కొట్టివేస్తూ ఆయన నిరపరాధిగా అని ప్రకటించిన బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ దేవ్ తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం నాగపూర్ బెంచ్లోని కోర్టు హాల్లో కూడా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి పనిచేయలేనని, అందుకే రాజీనామా చేస్తున్నానని తెలిపారు. చాలా మందితో కటువుగా వ్యవహరించానని, అయితే వారు మెరుగుపడాలనే ఉద్దేశంతో మాత్రమే ఇలాంటి అంశాన్ని ఇలా ఉన్నాను అంటూ కూడా వారు చెప్పిన పరిస్థితి కనబడ్డది. మరి ఎందుకు ఏమైంది అనేది కూడా ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఏంటిది అనేది కూడా ఒకసారి చూడుర్రి. ఎవరైనా బాధపడి ఉంటే తనను క్షమించాలని కోర్టు సిబ్బందిని న్యాయవాదులను జస్టిస్ రోహిత్ దేవ్ కోరారు. సాయిబాబా కేసుతో పాటు మరో కేసును కూడా సంబంధించిన తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా కొందరు లాయర్లు తెలిపారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో 9 ఏళ్లుగా జైల్లో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబాకు జస్టిస్ రోహిత్ దేవ్ గత ఏడాది అక్టోబర్ 22న విముక్తికి ప్రసాదిస్తూ తీర్పును చెప్పారు. ఉపా చట్టం కింద సాయిబాబా మీద నమోదైన ఆరోపణలను సాక్ష్యాధారాలు లేవని స్పష్టం చేశారు.
అయితే తదనంతరం సుప్రీంకోర్టు ఆ తీర్పును పక్కన పెట్టింది. దీంతో సాయిబాబా జైల్లోనే కొనసాగుతున్నారు. నాగ్పూర్ ముంబై సమృద్ధి ఎక్స్ప్రెస్ వే నిర్మాణంలో పాల్గొంటున్న ఓ కాంట్రాక్టర్ అక్రమాలపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకుండా మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. వీటిని పక్కన పెడుతూ జూలై 26న జస్టిస్ రోహిత్ దేవ్ స్టే ఇచ్చారు. ఈ తీర్పు నేపథ్యంలో ఆయన మీద విమర్శలు దాడి జరిగింది. వీటన్నింటిని దృష్ట్యానే ఆయన రాజీనామా చేసినట్లుగా సమాచారం. వాస్తవానికి ఆయన పదవి కాలం 2025 డిసెంబర్ 4 వరకు ఉంది. జస్టిస్ రోహిత్ దేవ్ ఎటువంటి భయం పక్షపాతం లేకుండా తీర్పులు ఇచ్చిన ధైర్యవంతుడని న్యాయమూర్తి అని యువ న్యాయవాదులకు ఆయన ఎంతోగానో ప్రోత్సహించేవారని ఆయన రాజీనామాలతో భారత న్యాయస్థానం వ్యవస్థకు నష్టం జరిగిందని పలువురు న్యాయవాదులు కూడా పేర్కొన్న పరిస్థితి కనబడ్డది. ఎందుకు అంటే చాలా అంశాలకు సంబంధించి ఆత్మగౌరవం అనే విషయాన్ని ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఇంత పెద్ద మాట వచ్చింది అంటే మీకు తెలుసో లేదో ఇక్కడ ప్రొఫెసర్ సాయిబాబాకు సంబంధించిన కేసు మనం చూస్తున్నాం కదా చాలా కాలంగా. ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ నిర్దోషిగా ప్రకటించి 9 ఏళ్ళుగా ఒక జైల్లో ఉన్నారంటే మీరే ఆలోచించండి. భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగ వ్యవస్థ కానీ ఇక్కడ రాజకీయాలు కానీ ఎట్లున్నాయని మీరే ఆలోచించాలి. దాని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రాహుల్కు భారీ ఊరట. పరువు నష్టం కేసులో జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే. మోదీలను దొంగలన్నందుకు 2 ఏళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు. ఆ తీర్పుకు హైకోర్టు సమర్థన. 2 తీర్పులను తప్పుపట్టిన సుప్రీంకోర్టు. గరిష్ట శిక్షకు సూరత్ కోర్టు కారణం చెప్పలేదు. హైకోర్టు పట్టించుకోలేదు. తీర్పుల వల్లే రాహుల్పై వేటు. దాంతో వయానాడు ప్రజల హక్కులకు భంగం. ఆయన వ్యాఖ్యలు సరికాదు. నేతలు ప్రసంగాలలో జాగ్రత్త వహించాలి సుప్రీం. రాహుల్ సభ్యత్వ పునరుద్ధరణపై స్పీకర్ను కలిసి విజ్ఞప్తి చేసిన అధీర్ రంజన్. సత్యమేవే జయతి అన్న సోనియా, ఈ ఆనందం తాత్కాలికమేనన్న బీజేపీ అంటూ కూడా చూడొచ్చు. ఇక ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మల్లికార్జున్ ఖర్గే రాహుల్ విజయోత్సవం అంటూ కూడా చూడొచ్చు. రాహుల్ మళ్ళీ ఎంపీ. శిక్షపై సుప్రీం స్టేతో పునరుద్ధరణ కానున్న సభ్యత్వం. లోక్సభ సచివాలయం నిర్ణయం ఎప్పుడు అనేది ప్రశ్న. అసలు వీలు కల్పిస్తారా అన్నది సందేహమే. లక్షద్వీప్ ఎంపీ ఉదంతంతో 2 నెలలు జాప్యం. దీనిని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తమైన కాంగ్రెస్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనసాగుతుంది. మొత్తానికి భారతదేశ రాష్ట్ర రాజకీయాలలో ఇక ప్రధాని అనేది చిరకాల కోరికగానే మిగిలిపోతుంది అనుకున్న తరుణంలో లేదు అలాంటిది ఏది లేదు. కలగా కాదు పూర్తి స్థాయిలో నెరవేరుతుంది అనే విధంగా కూడా ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చు. ఏంది అంటే పూర్తి స్థాయిలో గత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏం చేసిండు అంటే ఇక్కడ ఒక విభిన్నమైన అంశం తెర మీదకి వచ్చిన పరిస్థితి కనబడదు. ఏంటి ఆ అంశం అంటే ఇక్కడ రాహుల్ గాంధీకి సంబంధించి ఒక చర్చ కొనసాగింది. ఏంటి అంటే పరువు నష్టం కేసు 2019 అనుకుంటా బహుశా. అప్పుడు ఏం చేసిందంటే మోడీ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళందరూ కూడా దొంగలే అనే అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు హైలైట్ చేసిందంటే పూర్తి స్థాయిలో కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మోడీ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళందరూ కూడా దొంగలే అని ఆ కామెంట్ చేయడంతో సూరత్ కోర్టుకు సంబంధించి పూర్తిగా కూడా ఎంపీ పదవికి అనర్హత తో పాటుగా 2 ఏళ్ల జైలు శిక్షను కూడా విధించిన పరిస్థితి కనబడదు. సో ఇలాంటి పరిస్థితులలో ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడింది. మొత్తానికి తాత్కాలిక ఊరట కలిగింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు అని చెప్పవచ్చు. ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం అయితే శ్రేణులకు సంబంధించి ఆనందంలో ఉన్నారు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక మరో అంశం వరదలపై రచ్చరచ్చ. అసెంబ్లీలో శ్రీధర్ బాబు వర్సెస్ మంత్రులు. రాష్ట్రంలో 15 లక్షల ఎకరాలలో పంట నష్టం. పరిహారానికి 1500 కోట్లు అవసరమవుతాయి. ప్రభుత్వ సాయం ఎందుకు సరిపోదు? శ్రీధర్ బాబు. 3 గంటల కరెంటు విధానమైన కేటీఆర్. చెక్ డ్యాంలో వద్దనడం విడ్డూరం. హరీష్ రావు. అనని మాటలను ఆపాదిస్తారన్న దుద్దిల్ల. వర్షాలు వరదలకు 139 గ్రామాలు దెబ్బతిన్నాయి. 419 ఇళ్లు కూలాయి. 44 మంది మృతి చెందారు. వేమ్ల. విద్యారంగ సమస్యలపై బట్టి హరీష్ వాగ్వాదం. గవర్నర్ తిప్పి పంపిన 4 బిల్లులకు మళ్ళీ ఆమోదం. టికెట్ ఇప్పించండి ప్లీజ్. కేటీఆర్ హరీష్ రావులకు ఎమ్మెల్యేలు నేతల వినతులు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి మాటల యుద్ధం తాత్కాలికంగా భారీ స్థాయిలో కొనసాగిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సంభవించిన వరదలపై అసెంబ్లీలో శుక్రవారం వాడివేడి చర్చ జరిగింది. వరదల కారణంగా జరిగిన పంట నష్టాన్ని కాంగ్రెస్ సభ్యుడు డి శ్రీధర్ బాబు సభా దృష్టికి తీసుకురాగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి ఉచిత విద్యుత్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. పిసిసి అధ్యక్షుడు 3 గంటల ఉచిత విద్యుత్ చాలన్నారని ప్రస్తావించారు. అయితే పంట నష్టంపై చర్చ పెట్టి మంత్రులు ఉచిత విద్యుత్పై మాట్లాడడం ఏంటని శ్రీధర్ బాబు మండిపడ్డారు. దీంతో ఈ
అంశంపై చర్చ రచ్చ అయింది. మరోవైపు విద్యా వైద్య రంగానికి లఘు చర్చ సందర్భంగా సిఎల్పి నేత బట్టి విక్రమార్కకు మంత్రులు హరీష్, వేముల ప్రశాంత్ రెడ్డికి మధ్య వాదోపవాదాలు జరిగాయి. వరదలపై శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలో కూడా వరదల కారణానికి సంబంధించి తీవ్ర స్థాయిలో కూడా నష్టం వాటిల్లింది అంటూ కూడా ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా అయితే మారిన పరిస్థితి కనబడ్డది. అయితే దీనికి సంబంధించి నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది అనేది ప్రధానంగా కూడా బయటికి కనబడుతున్న అంశం. కానీ లోపల ఏంది అంటే వీళ్ళందరికీ పంచాయతీ అయితే వస్తుంది కదా, ఈ పంచాయతీకి సంబంధించి ఎట్లుంటుంది ఏం కథ అనేది కూడా చూస్తున్న పరిస్థితి అయితే మొత్తానికి ఇగో బట్టి వర్సెస్ హరీష్కు మధ్య పంచాయతీ నెలకొన్నది. దాని తర్వాత ఇటు తెలంగాణకు కేంద్రం సాయం చేయడం లేదు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగింది. దాంతోపాటుగా 4 బిల్లులకు సంబంధించి కూడా ఆమోదం తెలిపింది. ఏంటంటే తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ ఆఫ్ ఏజ్ సుప్రీమియన్షన్ బిల్లు, దాంతోపాటుగా మరికొన్ని బిల్లుల మీద ఆమోదం అయితే తెలిపిన పరిస్థితి అయితే కానీ ఏంది తెలంగాణ మున్సిపల్ చట్టం, భద్రాచలంలో 3 గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తున్న అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కానీ ఇక దాంతోపాటుగా నేను విచిత్రమైన అంశం ఏంటంటే కొన్ని అంశాలు కూడా చోటు చేసుకున్నాయి. అసెంబ్లీకి సంబంధించి ప్రజా సమస్యల గురించి చర్చిస్తున్న తరుణంలో ఇక్కడ పక్క వరదలకు సంబంధించిన చర్చ కొనసాగుతుంది. మరోవైపు పూర్తి స్థాయిలో దుద్దిల్ల శ్రీధర్ బాబు, అటు మరోవైపు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఈ నలుగురు మధ్య జరిగిన సభ పూర్తి స్థాయిలో వేడిగా జరిగింది. రచ్చగా కూడా మారిపోయిన పరిస్థితి. దాంతోపాటుగా రాజా సింగ్కు సంబంధించి కూడా కౌంటర్ అటాక్ ఏంది అంటే కేటీఆర్కి సంబంధించి నువ్వు బీజేపీ సభ్యును కాదు, ఆ పార్టీ నుండి సస్పెండ్ అయినవంటూ కూడా మర్చిపోయావంటూ కూడా నిన్న అసెంబ్లీకి సంబంధించిన హైలైట్స్ అయితే కొనసాగిన పరిస్థితి కనబడింది. అయితే నిన్న మొత్తానికి వరదలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓరుగల్లు జిల్లాకు సంబంధించి పట్టణం నీట మునగడంతో పాటు ఇటు ములుగు జిల్లా కొండాయిపాలెం కానీ, ఇటు భూపాల్పల్లి జిల్లాకు సంబంధించి జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, అటు మురంచెర్లపల్లి గ్రామానికి సంబంధించి పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కానీ పూర్తిగా కూడా చాలామంది వేల సంఖ్యలో కూడా కుటుంబాలు అయితే నిరాశ్రయులైన పరిస్థితి కనబడింది. ఇండ్లు మొత్తం నీట మునగడంతో ఇంట్లో ఉన్న ఫర్నిచర్తో పాటుగా అనేక రకాలుగా కూడా వాళ్ళు నష్టపోయిన పరిస్థితి అయితే యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తారు. సో వాళ్లకు కేవలం 500 కోట్లు ఏడ చనిపోతాయి అనేది ప్రధాన అంశం. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని సంస్థలు కూడా ఇక్కడికి రావడం, ఆ తర్వాత సంస్థలకు సంబంధించి ఏంది అంటే ఇక్కడ అంచనా వేసి అయితే వెళ్ళిపోయిన పరిస్థితి. కేంద్రం నుంచి ఎలాంటి తక్షణ సాయం రాలేదు అంటూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి వేడిగా కూడా వాదించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇవన్నీ ఒక అంశం కనబడతా అంటే ఇంకో అంశం ఏతోడు ఎతకెడితే కతోడు కథకేడ్చినట్టుగా ఎమ్మెల్యేలు అసెంబ్లీల లాబీలకు సంబంధించి టికెట్లు ఇప్పియమని పంచాయతీ. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ టికెట్లకు సంబంధించిన నాయకులలో ఆందోళన పెరుగుతున్నది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడంతో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా అధికార పక్షం బీఆర్ఎస్ పార్టీలోని నేతలు భారీ సంఖ్యలో కూడా అసెంబ్లీ లాబీలోకి వచ్చి మంత్రులు కేటీఆర్, హరీష్ రావును కలుసుకున్నారు. శుక్రవారం ఇద్దరు మంత్రుల కార్యాలయం నేతలతో కిటకిటలాడింది. ప్రస్తుతం ఎమ్మెల్యేతో పాటు గత ఎన్నికలలో ఓడిపోయిన పలువురు నేతలు కూడా వీరిని కలుసుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కేటీఆర్ను కలవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. మెడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మంత్రి కేటీఆర్ని కలిశారు. ఆయన కాంగ్రెస్లోకి వెళ్తున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన భవిష్యత్తుపై స్పష్టత కోసం ఆయన కేటీఆర్ను కలుసుకున్నట్లుగా సమాచారం. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా మంత్రిని కలిశారు. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం కూడా కేటీఆర్ను కలుసుకోవడానికి చాలాసేపు ఎదురు చూశారు. ఇక రేవంత్ నాపై పోటీ చేసి మంత్రిని అవుతానా అంటూ కూడా మరో అంశం సంబంధం ఏంది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనపై పోటీ చేస్తే ఆయన ఓడించి ప్రభుత్వంలో తాను మంత్రిని అవుతానని రంగారెడ్డి జిల్లాలోని ఓ ఎమ్మెల్యే అన్నారు. అసెంబ్లీ లాబీలో విలేకరులను కలిసిన సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆయన ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి అనంతరం బీఆర్ఎస్లోకి మారారు. మీ అసెంబ్లీ స్థానం నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తారట కదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. కాగా సంగారెడ్డిలో ఉన్న శిల్పారామ బ్యూటిఫికేషన్ మరమ్మతుల కోసం 20 కోట్ల నిధులను కూడా విడుదల చేయాల్సిందిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంత్రి శ్రీనివాస్ గౌడ్ను కోరారు. ఇక పట్టణంలోని పోతిరెడ్డి చౌరస్తా వద్ద తెలంగాణ టూరిజం శాఖ ద్వారా 3 స్టార్ హరిత హోటళ్లు ఏర్పాటు చేయాలని కూడా కోరారు. ఈ మేరకు మంత్రికి వినతి పత్రాన్ని కూడా అందజేసిన పరిస్థితి కనబడింది. మొత్తానికి ఏం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రధానమైన చర్చ జరిగింది. ఏంది టికెట్ ఇప్పించండి సారు అంటూ కూడా ఒక చర్చ జరిగింది. ఈ టికెట్ ఎందుకు ఇప్పించామన్నారు అంటే చాలామంది నేతలకు కూడా ఒక అభద్రతా భావం ఉన్నది. నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందో రాదో, నేను ఎమ్మెల్యేని అయితానో కాదో, నేను ప్రజల్లోకి వెళ్ళాలా వద్దా, కోట్ల రూపాయలు ఉన్నాయి కదా ఎట్లా ఖర్చు పెట్టాలి, మళ్ళీ గెలిచి 100 కోట్లు ఎట్లా సంపాదించాలి, దీనికోసం కేటీఆర్ ఏం చెప్తాడో కదా, కేసీఆర్ ఎట్లా కలవడు కదా, గీ ముచ్చట్లన్నీ డౌట్లు ఉన్న వాళ్ళందరూ పోయి అసెంబ్లీ లాబీలో మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యేలు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏంటిది అంటే
ఒక ప్రచార సరళిని అయితే కొనసాగించిన పరిస్థితి కనబడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదలు కొనసాగుతుంటే ఇక చూడు ఇక్కడ హెడ్లైన్ కనబడుతుందా, ఇగో టికెట్ ఇప్పించండి ప్లీజ్, ఈ అంశం మీకు కనబడాలి. సో తెలంగాణ ప్రజల సమస్యలను బట్టి పక్కన పెట్టి ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇగో గిట్లా ఏంది అంటే నాకు టికెట్ కావాలి సారు అని బాంచన్ దండం పెడతా కాలు ముక్తా అనే కాడికి ఎవరం వచ్చింది అనేది చాలామంది నేతలు కూడా చెప్తున్న పరిస్థితి. అంటే టికెట్ ఇప్పించండి సారు అంటే ప్రజా సమస్యల మీద పనిచేస్తే ఆటోమేటిక్గా ఇంటెలిజెన్స్ కానీ సర్వే సంస్థలు కానీ చాలా క్లియర్ కట్గా కూడా చెప్తాయి. ఏమని చెప్తాయంటే ఫలానా వ్యక్తి ఫలానా నియోజకవర్గంలో సూపర్గా పనిచేస్తున్నాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు, అభివృద్ధి గురించి చాలా వరకు కాంట్రవర్సీగా లేడు, అలాంటి వ్యక్తికి ఇవ్వడంలో తప్పు లేదని సర్వేలే చెప్తే దాంతోపాటు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా చెప్తాయి. ఆటోమేటిక్గా నీకు రావాల్సిన బీ ఫాము ఎమ్మెల్యే టికెట్ నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. కానీ మనోళ్ళు పాపం బతలాడుకునే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడి నుండో ఎటు పోదామా అనుకుంటే గాడికే పోయాల్సింది. ఆ లాస్ట్కి మళ్ళీ గిట్లనే కాలు ముక్కే ఏంది అంటే ఆ బతుకులు కొంతమంది బతుకులు మారే వాళ్ళు గంతే. ఇక ఎందుకు అంటే కాలు ముక్తూ బతుకుతూనే భజన చేస్తూనే ఉంటారు. కానీ ఏం చేయాలి, నియోజకవర్గంలోకి వెళ్ళి అక్కడ ప్రజా సమస్యల గురించి పనిచేస్తూ పోరాటం చేస్తూ ఉంటే అల్టిమేట్గా నీ టికెట్ అనేది నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఆ విషయానికి సంబంధించి ఎందుకు మర్చిపోతున్నారు ఏం కథో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశం ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రులపై ఆర్డీఓల పర్యవేక్షణ పరిశీలిస్తామన్న హరీష్, రాష్ట్రంలో వైద్య విప్లవం అని వ్యాఖ్య అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఆర్డీఓలకు వైద్యం గురించి ఏం తెలుసు అంటే ఎవరు వస్తారు ఎవరు పోతారు టైమింగ్స్ ఏమైనా చూస్తే తప్పులేదులే. రైట్, ఇక మరో అంశానికి సంబంధించి కూడా చూద్దాం. ఏంది, మున్నేరు ముంచేసింది, వరదతో సర్వం కోల్పోయాం, 1.5 లక్షల వరకు 1 నుంచి 5 లక్షల వరకు నష్టపోయాం, ఇళ్లలో సామాన్లు అన్నీ నాశనమైనవి, పప్పు ఉప్పు తప్ప పైసలే. ఇగో చూడరు ఓ బిడ్డా ఇంత కట్టం వచ్చాయి కదా. ఇక చూడరు పప్పు ఉప్పులే తప్ప పైసా ఇవ్వలేదు, ఖమ్మం వరద బాధితుల ఆక్రోశం, ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకోలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఏమని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోరి, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా వరకు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఖమ్మంకు పర్యటన చేసినప్పుడు 2 అంశాలను ప్రధానంగా పెట్టిండు. ఏంటి అంటే ఒకటి ఏమని చెప్పిండు అంటే అక్కడ 1000 కోట్ల రూపాయలతోని పునరావాసకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టివ్వడంతో పాటు ఆ కట్ట ఎత్తును కూడా పెంచుతూ భద్రాచలం ఆలయాన్ని కూడా డెవలప్ చేస్తామని చెప్పిండు. లేదు కనీసం ఇక్కడ మాకు మొత్తం పూర్తిగా నీట మునిగిపోయిన తర్వాత సాయం చేసేటోడు దిక్కు దివానా లేకుండా పోయింది, మమ్మల్ని ఆదుకోండి సారో జరా, ఎందుకంటే పేదలను కష్టపడితే కానీ మాకు పొట్ట నిండని పరిస్థితి ఉన్నది, ఈరోజు మీరు ఆదుకోకపోతే మమ్మల్ని ఎవరు ఆదుకుంటారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి ప్రజలు. మరి ఇక మంత్రి సంబంధించి ఏం చేస్తాడు ఏం కథ అనేది కూడా చూస్తున్నాం. ఇక దాంతోపాటుగా మరొక అంశం, జ్ఞానవాపి సర్వేను ఆపలేం, మసీద్ కమిటీ పిటిషన్ తిరస్కరించిన సుప్రీం, అయోధ్య కేసులో ఈ తరహా సర్వే చేస్తారు, మసీద్ ప్రాంగణానికి హాని కలగని రీతిలో సర్వే జరపాలని, తవ్వకాలు జరపవద్దని షరతు, సర్వే అంటే పాత గాయాన్ని తిరగదోడడమే, ఈ కోర్టు ఏదో కట్టడం ఉందంటూ ఎవరో నిష్ప్రయోజనమైన వ్యాజ్యం వేస్తే ముస్లిం లా లాయర్ అంటూ కూడా చూడొచ్చు, మీకు నిష్ప్రయోజనం అనిపించింది అవతలి వారికి విశ్వాసంగా అనిపించవచ్చు సుప్రీంకోర్టు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే మసీదుకు సంబంధించిన దాంట్లో శివలింగాలు బయటపడ్డాయి, అది జ్ఞానవ్యాపి సర్వేకి సంబంధించి పూర్తి స్థాయిలో చేయండి, ఎందుకంటే అది హిందువులకు సంబంధించిన వీళ్ళు లేదు ఇట్లా చేయడానికి వీల్లేదు, మాకు మతం ప్రకారం ఇబ్బంది కలిగే ప్రయత్నాలు జరుగుతాయంటూ వాళ్ళు కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఫైనల్గా ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా పెద్దపల్లి ఎమ్మెల్యే ఆలయ భూములు కబ్జా చేశారు, మనోహర్ రెడ్డిపై హైకోర్టులో పిటిషన్, అధికారులు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన కోర్టు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఎమ్మెల్యేనే కబ్జా చేస్తే ఇక అడిగేటోడు ఎవడు చెప్పుర్రి, నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎమ్మెల్యేనే కబ్జా చేసిన తర్వాత అడిగేటోడు ఎవడు ఉంటాడు అంటున్నా. ఇక ఎమ్మెల్యేనే కబ్జాలు చేసుకుంటా కూకుంటే ఇక అడిగేటోడు ఎవడు ఏడవా. ఇగో చూడు రే ప్రజలారా, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆలయ భూములను కబ్జా చేశారని, వాటిని కుటుంబ సభ్యుల పేరుపై మ్యూటియేషన్ చేయించుకున్నారని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పెద్దపల్లి మండలం చందపల్లి గ్రామానికి చెందిన జాపతి రాజేష్ పటేల్ ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విజయ్ సేనారెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రంగనాయక స్వామి ఆలయానికి చెందిన పాలితం
గ్రామ రెవెన్యూలోని 412 సహా వివిధ సర్వే నెంబర్లో 20 ఎకరాల 32 గుంటల భూములను ఎమ్మెల్యే అయిన కుటుంబ సభ్యుల పేరిట అధికారులు మ్యూటియేషన్ చేశారని తెలిపారు. దాంతో వివరణ ఇవ్వాలని అధికారులు ఎమ్మెల్యే ఇతర ప్రైవేట్ ప్రతివాదులకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాల పాటు వాయిదా వేసిన పరిస్థితి కనబడ్డది. ఇది కథ ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో సంచలనమైన విషయం ఏంటంటే ప్రభుత్వ భూములను కబ్జా చేయరు, చెరువులను కబ్జా చేయరు, బఫర్ జోన్లను కబ్జా చేయరు, ఇంకేమన్నా మిగిలితే కబ్జా చేయరు. ఆఖరికి కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, అది కూడా కలెక్టరేట్, అది కూడా గ్రౌండ్లకు సంబంధించి మీరు కూడా కబ్జా అయిపోయారుగా, చేయిపోరు ఆయనతో. అదొకటి కూడా మిగిలి ఉన్నది. తెలంగాణలో ఏడ కనబడుతుంది ఇదే కథ. ఎక్కడివో ఏం చేయి కూడా ఇదే ప్రభుత్వ భూములను ఎట్లా కబ్జా చేద్దామా, పందికొక్కులు లెక్క ఎట్లా తిందామా, ఇంతే. దానికి సంబంధించి ఏం లేదు. ఇక బుద్వేల్ వంతు 100 ఎకరాల భూమి అమ్మకానికి హెచ్ఎండిఏ నోటిఫికేషన్. దరఖాస్తుకు ఈ నెల 8 డిపాజిట్ చెల్లింపునకు 9 వరకు గడువు. 10న వేలం 20న 20 కోట్ల నిర్ణయం. 3000 కోట్లకు పైగా రాబడి. బడా సంస్థకి అవకాశం. 14 ల్యాండ్ పార్సిల్గా భూ విక్రయం అంటూ కూడా చూడొచ్చు. ఎకరం 100 కోట్ల సామాన్యులు ఏమనాలి? హైదరాబాద్ నగరానికి కొత్త మాస్టర్ ప్లాన్ అవసరం. క్రెడైట్ రాష్ట్ర చైర్మన్ మురళీకృష్ణారెడ్డి రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నిక అంటూ కూడా చూడొచ్చు. ఏంది అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించినది ఒకటి చర్చనీయాంశంగా కూడా మారే. అరే మీకు చూపెట్టాలి కదా, ఒకసారి చూడరు తెలంగాణ ప్రజలారా. చాలా విచిత్రం అనిపిస్తుంది మీకు ఇది చూస్తే. చాలా నిజంగా కూడా చాలా మీరు ఎక్స్పెక్ట్ చేయని విషయం అనుకోవచ్చు ఇది. ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నది ఈ ఫోటో. మీ అందరికీ తెలుసోలేదు. మరి దాన్ని ఇది ఎడిటింగ్ చేసిర్రు లేకపోతే ఇతరత్ర అని అనుకునేరు కాదు. అలాంటిది ఏదీ లేదు. వాస్తవ దృశ్యం అన్నట్టు. వాస్తవ కోణానికి జరుగుతున్న ఒక చిన్న ఎగ్జాంపులే మీకు చూపెట్టేది. ప్రభుత్వమా ఎక్కడున్నావు? వచ్చినావా? అయ్యో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నది. ఈ ఫోటో మీ అందరికీ తెలుసు కదా, చూపెట్టు. ప్రభుత్వం భూములను వేలం పాటను ఆపాలి, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మానుకోవాలి. టీఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తనయుడు కల్వకుంట్ల తారక రామారావుకు సంబంధించిన ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింటల వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏంటి అంటే ఆ ఫోటోకు సంబంధించి చూపెట్టు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఎపిసోడ్గా మారుతుంది. ఏంటి అంటే ఒకసారి చూడాలి ఏమనున్నది ఇక్కడ. ప్రభుత్వ భూములను వేలం పాటను ఆపివేయాలి, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మానుకోవాలి. ఇక్కడ ఏమున్నది? ఇక 100 ఎకరాల భూమికి అమ్మకానికి హెచ్ఎండిఏ నోటిఫికేషన్. దరఖాస్తు కూడా సుశీల. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తీసుకుంటున్న వివిధ నిర్ణయాలకు అమలుకు గాను నిధుల సమకూర్చుకోవడానికి ప్రభుత్వ భూములకు సంబంధించి అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఒకసారి మీరే చూడొచ్చు. ఎందుకంటే మిత్రులారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశానికి సంబంధించి ఎట్లున్నది ఏం కథ అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకు ఈ మాట అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రభుత్వ భూములను ఎట్లా కబ్జా చేయాలి, ప్రభుత్వ భూములకు సంబంధించి ఎట్లా దోపిడీ చేయాలనేది ఎమ్మెల్యేల వంతు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఏంటంటే భూములను ఎట్లా అమ్మాలి, అమ్మి పైసలు ఎట్లా దండుకోవాలి, ఆ దండుకున్న పైసలు మళ్ళీ ప్రజలకు ఎట్లా పంచిపెట్టాలి, అదే సంక్షేమ రూపంలో ఎట్లా పెంచాలి. దాని ద్వారా ఏంది మళ్ళీ ఓటు బ్యాంకు రావాలి, ఓట్లు వేయాలి, మళ్ళీ అధికారంలోకి రావాలి, మళ్ళీ సంపాదించుకోవాలి. ఇది మారిపోతున్నా. అంటే విపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాటనా? ఇది ఎక్కడి న్యాయం అంటూ నెట్టింట వైరల్ అవుతున్న పరిస్థితి అన్నట్టు ఆ ఫోటో. రైట్. ఫార్మా భూమి రాంగ్. ఫార్మాసిటీ భూసేకరణ ఇతర ప్రొసీడింగ్స్ను కొట్టివేస్తూ హైకోర్టు సంచలన తీర్పు. ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ. తాజా మార్కెట్ ధర ప్రకారం సేకరణ మళ్ళీ మొదలు పెట్టాలి. ఐఏఎస్లకు సైతం చట్టంలోని ప్రాథమిక అంశాలు తెలియ కోర్టు కేసులలో అధికారులు మరీ గుడ్డిగా వ్యవహరిస్తున్నారు. వారికి అసలు బాధ్యత ఉందా? బుర్రలు వాడుతున్నారా? అధికారులపై మండిపడ్డ హైకోర్టు. అబ్బా ఏం తిట్టినో శబాష్ హైకోర్టు. నోటిఫికేషన్ కొనసాగిస్తే రైతులకు నష్టం, కొట్టేస్తున్నామని వెల్లడి. పిటిషనర్ల అభ్యంతరాలను 3 నెలల్లో పరిష్కరించాలని ఆదేశం అంటూ కూడా ఒకసారి ఈ అంశాన్ని మంచిగా చూపెట్టు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు సంబంధించి చూడుర్రి ఒకసారి ప్రజలారా ఎంత ఘోరంగా అంటే మీరు చాలా క్లియర్ కట్గా చూడాలి. ఇక చూడుర్రి, ఇక్కడ చూడుర్రి. ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ. తాజా మార్కెట్ ధర ప్రకారం సేకరణ మళ్ళీ మొదలు పెట్టాలి. ఐఏఎస్లకు సైతం చట్టంలోని ప్రాథమిక అంశాలు తెలియవా? ఇక చూడుర్రి ఇక్కడ వేసింది కోర్టు. ఇగో కోర్టు కేసులలో అధికారులు మరీ గుడ్డిగా వ్యవహరిస్తున్నారు. వారికి అసలు బాధ్యత ఉందా? బుర్రలు వాడుతున్నారా అంటే మెదడు వాడుతున్నారా అంటున్నది. మీకేమైనా మెదడు ఉన్నదా? మెదడు వాడుతున్నారా అని అడుగుతున్నది హైకోర్టు. మెదడు ఉన్నదా, బుర్ర ఉన్నదా, ఏమన్నా అని పనిచేస్తున్నదా అని అడుగుతున్నారు. బుర్ర వాడే మీరు పనిచేస్తున్నారా అని అడుగుతున్నారు.
అది మన రాష్ట్రంలో అధికారుల తీరు ఎంత చక్కగా పనిచేస్తున్నారు అంటే హైకోర్టు చెప్పింది, నేను చెప్పలే. ఈ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు చెప్పిన మాటలు, వాళ్ళు వ్యాఖ్యానించిన మాటలే మీకు చూపెడుతున్నా. బుర్రలు వాడుతున్నారా, బుర్ర ఉన్నదా, బుర్రలు వాడుతున్నారా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడ్డది. ఇక దాంతోపాటుగా మిత్రులారా, మన వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు మర్చిపోవడానికి వీల్లేదు. రైట్, ఇక మరో అంశానికి పోదాం. ఏంది సంక్రాంతి తర్వాత అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ అంటూ కూడా చూడొచ్చు. జనవరి 21 నుంచి వేడుకలు, ప్రధానికి ఆహ్వానం, అన్ని రాజకీయ పార్టీలను కూడా పిలుస్తామంటూ కూడా ట్రస్ట్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరో పత్రికలకు కూడా వెళ్దాం. మిషన్ హైడ్రిక్ మూడోసారి గెలిపే టార్గెట్గా బీజేపీ. ముందస్తు సర్వేలలో కమలం పార్టీదే పై చేయి. ఇప్పటికీ తిరుగులేని నేతగా మోదీ, అభివృద్ధి మంత్రిగా క్యాంపెయిన్ షురు. దూరమైన మిత్రులతో కొత్తగా దోస్తీ, గిరిజన ముస్లిం ఇతర వర్గాలపై ఫోకస్. విపక్ష కూటమి బలహీనతపైన ప్రచారం. ఉత్తరాది రాష్ట్రాలలో ఇబ్బంది లేదన్న ధీమా, దక్షిణాదిలో రాష్ట్రాల వారీగా ప్లాన్ చేంజ్. సవాలుగా మారిన అంశాలపైన దృష్టి అంటూ కూడా చూడొచ్చు. మోడీ టార్గెట్ 2024 అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. పూర్తి స్థాయిలో కూడా మిషన్ హైడ్రిక్ కొట్టడానికి ఈసారి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ దేశ ప్రధాని ఖచ్చితంగా ఏంది అంటే మళ్ళొకసారి హైడ్రిక్ కొట్టే ప్రణాళికకు సంబంధించిన అంశాన్ని కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించిన అంశాన్ని చూస్తున్నాం. ఇక సెప్టెంబర్లోని ఎన్నికల నోటిఫికేషన్, మంత్రులు ఎమ్మెల్యేలకు కేటీఆర్ హింట్. టికెట్ల కోసం తరలి వచ్చిన లీడర్లు అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది. పూర్తిగా కూడా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సెప్టెంబర్లో నోటిఫికేషన్, అక్టోబర్లో పోలింగ్ ఉంటుందని రెడీగా ఉండాలని మంత్రులు ఎమ్మెల్యేలకు మంత్రి కేటీఆర్ హింట్ ఇచ్చారు. ఇక శుక్రవారం అసెంబ్లీలో కేటీఆర్ ఛాంబర్లో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఆయనను కలిశారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఏంది అంటే ఎన్నికల బరిలోకి సంబంధించి ఆగస్ట్ అంటే నెక్స్ట్ వచ్చే సెప్టెంబర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. అందరూ కూడా పైలంగా ఉండండి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ కూడా ఎన్నికలలో పనిచేయడం కోసం జరుగుతున్న ఒక అంశం ఏంటంటే ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండండి అంటూ కూడా చెప్పిన పడం. నేను చెప్పలే, ఆ రోజు నుంచి రాసుకొస్తాను 56, 48, 42, 43 వరకు. ఎందుకు రాసుకొస్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరగబోతుంది. ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చకు సంబంధించి ఏంటిది అంటే పూర్తిగా కూడా ఎన్నికలు త్వరలో ఉండబోతున్నాయి అనేది ప్రధాన అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం. ఇక దాంతోపాటుగా ఇవన్నీ చూసినాయి. వర్షాలు, వరదలపై అసెంబ్లీలో హీట్ అంటూ కూడా చూడొచ్చు. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగింది. అంశానికి సంబంధించి కూడా మనం చూస్తాం. ఇక దానితో పాటుగా ప్రధానంగా కూడా మరో అంశాన్ని, ఒకే రోజు 2 పరీక్షలు. ఈ నెల 7న LLB సెమిస్టర్ గురుకుల పరీక్ష అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఇక పాముల్లా కేసీఆర్ ఫ్యామిలీ. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. పచ్చని ఇంట్లో పాముల జొర్రి కాటేసినట్లుగా రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం చొరబడి ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నది. మళ్ళీ అధికారంలోకి వస్తామో లేదో అన్న భయంతో కేసీఆర్ భూములు అమ్ముతున్నారు. ఆదాయం కోసమే ముందస్తుగా మద్యం టెండర్లు అని పిలుస్తున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగి. ఈ ఒక్క విషయాన్ని మాత్రం కొన్ని విషయాలను ఇక్కడ కింద నుండి యాక్సెప్ట్ చేస్తాయి. ఇక పాముల జొర్రిలా లేకపోతే ఏంది అంటే తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏమనడానికి లేదు. ఎందుకంటే స్టార్ట్ చేసిందే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అప్పుడు 1969 కాదు, నేను చెప్పేది 2001 నుంచి. అంతకుముందు ఎక్కడ ఉన్నది? ఇక ఇదైతే వాస్తవం. ఏంది అంటే భూములను అయితే అమ్ముతాం. విపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పిలో అధికారంలోకి వచ్చినప్పుడు ఇంకో మాట చెప్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక కోకాపేట బంగారం తునక. భూముల ధరల పెంపు అసాధారణ. ముంబైతో పోటీ ఎందుకు? జీవో 111 రద్దు పర్యావసనమైన కొత్త కంపెనీల రాకపై అనుమానాలు. తెరవెనుక లీడర్ల పాత్ర. HMDA స్థలాల వేలంపాటపై విస్మయం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నేను చెప్పలేదు దీని వెనుక కోకాపేట భూముల ధరలు చూస్తుంటే రాష్ట్రం బంగారు తెలంగాణ అయిపోయిందా అన్నట్లుగా ఉంది. అది కృత్రిమమా, సహజంగా పెరిగిందా అనేది పక్కన పెడితే ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ భూములు ఎకరాకు 100 కోట్లకు పైగా ధర పలకడం తెలంగాణ పరపతికి సాధిస్తున్న ప్రగతికి దర్పణమని సీఎం కేసీఆర్ కీర్తించారు. ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు పోటీ పడి మరి ఇంత ధర వెచ్చించి తెలంగాణ భూములను కొనడాన్ని ఆర్థిక కోణంలో మాత్రమే కాకుండా తెలంగాణ సాధించిన ప్రగతిగా కూడా విశ్లేషిస్తున్నారు. ఇక ముంబై వంటి మహానగరానికి సంబంధించి మాదిరిగా కూడా చెప్తున్న పరిస్థితి చెప్తా. దీంట్లో పెద్ద కథ ఉన్నది. ఏంది అంటే ఇప్పటి వరకు జరిగిన కొన్ని అంశాలు. ఇగో
అయితే అక్కడంటే భూమి లభ్యత తక్కువ, ఇక్కడ విస్తారంగా భూములు ఉన్నాయి. అలాంటప్పుడు ఆ నగరంతో పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తున్నది. ఎకరాకు 100 కోట్లకు పైగా వెచ్చించి ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా ఎవరికి మేలు జరుగుతుంది, సామాన్యుడికి ఏమైనా ఒరుగుతుందా అన్న చర్చ నడుస్తుంది. ఈ స్థాయిలో ధరలు పెంచడం వెనుక ఆంతర్యం ఏంటి అనేది అంతుచిక్కడం లేదు. ప్రధానంగా జీవో నెంబర్ 111 ఎత్తివేసిన నేపథ్యంలో భారీ ప్రాజెక్టులపై విపరీతమైన ప్రభావం పడుతుంది. దాన్ని నియంత్రించేందుకే బడా కంపెనీలకు మేలు కలిగించేందుకు ఈ ధరల పెంపు కనిపిస్తుందంటూ నిర్మాణ రంగంలో జోరుగా చర్చ నడుస్తుంది. కోకాపేట, పుష్పాలగూడ పక్కనే జీవో 111 ప్రభావిత ప్రాంతం ఉన్నది. ఇప్పుడు పరిస్థితులలో ఇక్కడతో పోలిస్తే అక్కడ తక్కువ ధరలకు కూడా భూములు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసరాలలో బడా కంపెనీలు అనేక హై రేంజ్ ప్రాజెక్టులు చేపట్టాయి. వాటి మీద తీవ్రమైన దుష్ప్రచారం పడనుంది. అందుకే ఈ ప్రాంతాన్ని అత్యంత విలువైనగా ఉన్నదని సృష్టించారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే కోకాపేట భూములు పలికిన ధరలు అసాధారణమని, ఇలాగే కొనసాగితే సామాన్యుడికి సొంతింటి కల కూడా దూరం అవుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కోకాపేట భూములకు సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అంటే, కోకాపేట భూముల వేలంలో రాజపుష్పదే ప్రధాన పాత్ర అని మీరు చెప్తున్నారు కదా. ఈ కంపెనీకి సంబంధించి కొనుగోలు చేసిలు ఏంది అనేది మీరు చెప్తున్నారు. కానీ పెరిగిన భూములకు సంబంధించి సామాన్యుడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మీరు ఏమంటున్నారంటే, ఇదే కోకాపేట భూములకు సంబంధించి ముంబైతో పోటీ పడుతున్నా. ముంబైలో విస్తీర్ణం తక్కువ కాబట్టి అక్కడ ఓకే భూముల ధరలు పెరిగినాయి అంటే ఒప్పుకుందాం. ఇక్కడ విస్తీర్ణం కోకొల్లలుగా ఉన్నది కదా, దానికి సంబంధించి ఉన్న తర్వాత భూముల రేట్లు ఎందుకు పెరిగినాయి అంటే, మీకు తెర ముందు కనిపించే ఈ చిత్రం కోకాపేట భూములు అయితే, తెర వెనుక ఉన్న రాజకీయ ముఖ చిత్రం ఇట్లా చూడాలి మీరు. ఎందుకు అంటే ఖచ్చితంగా దీని వెనుక ఉన్నారు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కనబడుతున్న అంశానికి సంబంధించి యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది నిజం, ఇది వాస్తవం, ఇదే మీరు. ఎందుకంటే ఇక్కడ భూ విస్తీర్ణ అనేది చాలాగా ఉన్నది. ఉన్నా కూడా ఎందుకు ఇంకా ఇంతగానో పెరిగింది అంటే, కేవలం ఇక్కడ ఏంది అంటే కోకాపేట భూములకు సంబంధించి కొన్ని కంపెనీలు కనబడితే దాని వెనుక తెర వెనుక ఇట్లా కనబడుతుంది అంటే, ఈ తెర వెనుక ఏంది అంటే రాజకీయ ముఖ చిత్రం అనేది ఉంటుందండి. గుర్తుపెట్టుకోవాలి మీరు చాలా క్లారిటీగా. సో అదే అంశం అనేది చాలామంది నేతలు కూడా చెప్తున్న అంశం. ఇక పంట నష్టం ఎంత, దెబ్బతిన్న పంటను పరిశీలిస్తున్న కేసీఆర్ గారి పాత చిత్రం. ప్రాథమిక అంచనా లెక్కలకే సర్కారు పరిమితం. కేంద్ర బృందానికి వివరాలు అందించని స్టేట్ అధికారులు. అసెంబ్లీ చర్చలోనూ వెల్లడించిన మంత్రి. రైతు బంధుతోనే సరిపెట్టుకోవాలనే ధోరణి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. రైతు సంక్షేమమే తమ ధ్యేయమని సర్కారు గొప్పలు చెప్పుకుంటున్న వర్షాలు, వరదల వల్ల పంటలను నష్టపోయిన రైతులకు పరిహారం అందడంలో మాత్రం అది కనిపించడం లేదు. నష్టం లెక్కలను కేంద్ర బృందానికి ఇవ్వడం లేదు. వరద నష్టంపై అసెంబ్లీ శుక్రవారం స్వల్పకాలిక చర్చ జరిగినా కూడా మంత్రి వేముల వివరాలు వెల్లడించలేదు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నారు అంటే, ఎందుకు పంట నష్టం గురించి అంటే, ఇక్కడ ఏంది పసల బీమా అనుకుంటా, పంట నష్టానికి సంబంధించిన యాక్ట్ ప్రధానంగా కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఈ పంట నష్టానికి సంబంధించి ప్రభుత్వం సాయం చేయకపోతే ఎవరు చేస్తారు? ఇప్పుడు నేనే ఉన్న ఒక సామాన్యమైన రైతును, నా రైతుకు సంబంధించి 1 ఎకరం భూమి ఉన్నది. ఎకరానికి సంబంధించి పంట నష్టం జరిగినప్పుడు ఒక 10,000 రూపాయలు నేను ఎకరంలో భూమి వేసిన, దాని పెట్టుబడికి ఒక 20,000 రూపాయలు అయిపోయింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 20,000 అయింది, 30,000 అయింది. అయిన తర్వాత ఇక పంట పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది, చేతికి వచ్చే పంటకు సంబంధించి అంటే ఎదుగుదలకైన వరకు అప్పటి వరకు 50,000 ఖర్చు పెట్టింది అనుకోండి. 50,000 ఖర్చు పెట్టిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఏంది అంటే రాకపోతే పరిస్థితి ఏంది అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి కదా. అంటే పంట అంటే నేను దిగుబడి అంటలేను, పంటకు సంబంధించి ఎదుగుతున్న తరుణంలో పూర్తి స్థాయిలో కూడా పంటకి సంబంధించి పూర్తిగా నష్టపోయిన తర్వాత అకాల వర్షాల వల్ల నష్టపోతే పరిస్థితి ఏంది. దాంతోపాటు కొన్ని సందర్భాలలో చేతికి వచ్చిన పంట కూడా నష్టపోయిన పరిస్థితి కనబడ్డది. అది కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పంట నష్టానికి సంబంధించి సాయం చేస్తామని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మిత్రులారా మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి చాలా క్లియర్ కట్గా చెప్తున్న అంశానికి సంబంధించి ఏమేమి జరుగుతున్నది, ఎట్లెట్లుంటున్నది అనే అంశానికి సంబంధించి కూడా నేను చెప్తున్న ప్రయత్నం అయితే చేస్తున్నాను. పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పే మాటలు, ఇస్తున్న హామీలు అమలుకైతే నోచుకోలేని పరిస్థితుల్లో అయితే కనబడుతున్నాయి. కేవలం పంటకు సంబంధించి ఇప్పుడు నష్టపోయిన రైతులకు సంబంధించి ఏ విధంగా వారికి సాయం చేస్తాడో, మొన్నటి వరకు అదో గోస అయితే ఇప్పుడు అకాల వరదలతోనే ఇంకో గోస కూడా అయిన పరిస్థితి అయితే కనబడదు. ఇక రైట్, ఆజ్కి బాత్. ఓట్లు వేయమంటారు, నోట్ల వాన తెస్తారు, ఎప్పుడూ లేనంత ప్రేమను ఒలకబోస్తారంటారు, మేమున్నామంటారు, హామీలు ఇస్తారు, గద్దెనెక్కినాక మీరు మమ్మల్ని
గదిరించి వేస్తారు. ఓట్లు మేమేస్తాం, సీట్లు మీరంటారు. బూట్ల కాలు ఊపుకుంటూ కోట్లు సంపాదిస్తారు. ఓట్ల జాతర వచ్చినప్పుడు జనాలంతా జాగ్రత్త గల్ల పెట్టి చూపెడితే గల్లా పట్టి దంచుకునే నోట్లకు అమ్ముడు పోకండి, తిరిగి తిప్పలు పడకండి అని కూడా చెప్పిన పరిస్థితి. ఏమున్నది, 1000 రూపాయలకో 2000కో ఆశపడితే మీ బతుకులు కొల్లేరు అని చెప్తున్నారు. గంతే, రోడ్డు మీద చిప్ప బతుకైతుంది అని చెప్తారు. డైరెక్ట్ అదే నేను చెప్తున్నా కదా, గంతే, అంతకు మించిన అంశం ఏమీ లేదు. ఇక ధరణిలీలలో చూడతరమా, సర్వే నెంబర్లో లేని ప్రభుత్వ భీలా దాఖల భూముల సర్వే నెంబర్కి 555గా నమోదు. రెవెన్యూ రికార్డులలో లేని భూమి ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకోగానే బడా బకాసురుల పేరిట పట్టాగా నమోదు. ఏంది, కొడంగల్లోని కొడకల్లో భీలా దాఖల భూ ఆక్రమణల దందా అంటూ కూడా ప్రధాన రెవెన్యూ పరిధిలో సుమారు 117 ఎకరాల భూమి పైగా భీలా దాఖల ప్రభుత్వ భూమి, 100 కోట్ల ప్రభుత్వ భూమిని భూ బకాసురుల పాలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి. ఇది ఏంది అంటే, ధరణి వెబ్సైట్ వచ్చినప్పటి నుండి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. ఎక్కడికక్కడ మీరు చూడరు, ప్రభుత్వ భూములు ఆగం అన్యాయం చేస్తున్నారు. ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములు కనీసం కబ్జా చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అమ్మ పదానికి అపవాదు. ఏంది, గుర్తింపు రద్దు చేసిన పాఠశాల ఎలా నడుస్తుంది? 2023-24 సంవత్సరంలో తిరిగి కొనసాగించిన BSD DAV పబ్లిక్ స్కూల్ అంట. తిరిగి ప్రారంభమైన అధికారులు ఏమీ చేస్తున్నారు? దోషి అయిన డ్రైవర్పై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించే సంప్రదాయం లేదా? జరిగిన సంఘటనతో భయంతో బిక్కచచ్చుకుపోయిన తల్లిదండ్రులు ఇప్పుడు ఇదే స్కూళ్లలో తమ పిల్లల్ని ఎలా చదివించగలరు? మంచి మనసున్న సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించాలని వెల్లువెత్తుతున్న విజ్ఞప్తులు అంటూ కూడా చూడొచ్చు. కేసీఆర్ పూనిన ఎన్నికల దేవత, మంచిగా ఉన్నది ఆ టైటిల్. గతంలో ఆర్టీసీ కార్మికులకు కోరిక ఇప్పుడు తీర్చేస్తారు. రైతులకు 19,000 కోట్ల రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్. వరాల జల్లు కురిపిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. పొలిటికల్ హీట్తో ప్రతిపక్షాలు ఊపిరిని ఆడనివ్వట్లేదు. మళ్ళోసారి సీఎం పీఠంపై కన్నేసిన పెద్ద దొర కోరిన కోరికలను ఏవైనా తీర్చడానికి సిద్ధం. తాయిలాలు తాంబూలతో ఎన్నికలకు సారే రెడీ. త్వరపడండి, మంచి తరుణం మించినా దొరకదు. ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న హామీలకు రెక్కలు వచ్చాయి. అడగకుండానే అన్ని ఇచ్చే పనిలో పడ్డారు దొరవారు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఆగమేఘాల మీద అందరి కోరికలను తీర్చేస్తున్నారు. సాధ్యం కానీ గతంలో చెప్పనివి కూడా సుసాధ్యం చేస్తూ దూసుకుపోతున్నారు. కేసీఆర్ పేరు చూస్తుంటే ప్రతిపక్షాల గుండెలలో రైళ్లు పరిగెత్తున్నాయి. ఎన్నికల కోడ్ రాకముందుకే అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశాలు సైతం జారీ చేశారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇది కేసీఆర్ అంటే ముచ్చట మామూలుగా అనుకుంటున్నారా మీరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే ఏందనుకుంటున్నారు మీరు? చెప్పిన కదా, కేసీఆర్కు సంబంధించి ఏదైనా అనుకుంటే ఆపడైన సినిమా స్టోరీ. ఇక చూడరి. అయితే లోగుట్టు పెరమల్లకి అన్నట్టుగా కేసీఆర్కి ఆ తెలంగాణ రాష్ట్రం ప్రజల మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది అంటే ఈజీగా సమాధానం చెప్పొచ్చు. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఎలాగైనా గెలిచి మూడోసారి ముచ్చటగా సీఎం పీఠాన్ని అధిరోహించాల్సిందే అనేది ప్రధానంగా కేసీఆర్ యోచిస్తున్నారనేది స్పష్టంగా అర్థం. ఏదైనా తాజాగా జరిగినప్పుడే అందరికీ గుర్తుంటాయి. ఎప్పుడో జరిగిన అభివృద్ధిని గుర్తుంచుకోవడం ప్రజలు ఎప్పుడో వదిలేస్తారు. అందుకే కేసీఆర్ తాను ప్రామిస్ చేసిన పథకాలను ఎలక్షన్ వచ్చే వరకు దాసి ఉంచారనేది అక్షర సత్యం. ఒక్కొక్కటి తెర మీదకి తెస్తూ పూర్తి స్థాయిలో కూడా గెలిపే లక్ష్యంగా కూడా హఠాత్తుగా ఆర్టీసీకి ప్రాణం పోసిండు. పథకాలకు నిధులు తెస్తాడు. దాంతో 19,000 కోట్లకు సంబంధించి రుణమాఫీ చేసిన పరిస్థితి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు మజాక. ఎన్నికల దేవుడు ఎవరయ్యా? కేసీఆర్ని పూనిన ఎన్నికల దేవత. ఇగో ఇట్లా పూనాల కేసీఆర్ పూని ఏంది 19,000 రుణమాఫీ చేస్తున్నా ఇట్లా పూనుతున్నాడు. ఎందుకు పూనుతున్నాడు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అంశాన్ని మీరు చూడండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న ఎపిసోడ్లలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన యొక్క హామీలను ఇప్పటి వరకు దాచిండు అంటే అది ఎవరి వైఫల్యమో తెలుసా? ఈ రాష్ట్రానికి సంబంధించిన విపక్షాల చేతగానితనం అని చెప్పొచ్చు. ఇప్పుడు హామీలను అమలు చేస్తాను వ్యూహాత్మకంగా ఇన్ని రోజులు దాచి ఈ రోజు వరాల జల్లు గొలిపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఎప్పుడూ నెరవేర్చిన హామీలను ఇప్పుడు గుర్తుపెట్టుకుంటారంటే పెట్టుకోరు కదా. రైట్. ఇక మన ప్రజా వెలుగు దినపత్రిక. ఎన్నికల ముందే హామీలు యాదుకొస్తాయి. ఎన్నికలకు కుంభకర్ణుడు చంద్రశేఖరరావు. అసెంబ్లీ అంటే భయం ఎందుకని ప్రశ్న. అసెంబ్లీ సెషన్లోను దొరగారు జనాలకు కనిపించరాని ఎద్దేవా. అసెంబ్లీ సమావేశాల గడువును పెంచాలని డిమాండ్. ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాలని నిలదీత వైఎస్ షర్మిలను సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఇతరత్ర ఎవరైనా పట్టించుకుంటారా? లేదు కదా, పట్టించుకోరు. అయిపోయింది గంతే. ఇంకా
మనీష్ సిసోడియాకు చుక్కెదురు, బెయిల్ పిటిషన్ వాయిదా వేసిన సుప్రీం అంటూ కూడా చూడొచ్చు. చాలా నెలల నుంచి సుప్రీంకోర్టులో ఉన్న లిక్కర్ స్కామ్ ఏ కారణంగా మొదలైందో. ఇక సుప్రీంలో రాహుల్కు ఊరట, పరువు నష్టం కేసులో హైకోర్టు తీర్పు నిలిపివేత, పార్లమెంట్ ఎంపీ పదవి పునరుద్ధరించేందుకు అవకాశం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది. ఇక దాంతోపాటుగా ఆర్టీసీకి కొత్త తలనొప్పి, తెలంగాణ పురో అభివృద్ధికి ఇదే కారణం. స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్షిప్. ఐటీ రంగంలో 5,707 కోట్లు ఎగుమతులు. శాసనసభలో మంత్రి కేటీఆర్ వెల్లడి. వరద సాయం కాదు, బురద రాజకీయం చేస్తారు. హైదరాబాద్ వరదలపై పైసా సాయం అందదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీర్పై మండిపడ్డ కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. ఏంది ఆర్టీసీ విలీనం తర్వాత సర్కార్ కొత్త తలనొప్పి మొదలైంది. వైద్య ఆరోగ్య శాఖలోని కార్పొరేషన్లను కూడా ప్రభుత్వం విలీనం చేయాలనే డిమాండ్లు కూడా మళ్ళీ తెర మీదకి వచ్చినాయి. అయిపోయాయి. మళ్ళీ వివిధ కార్పొరేషన్లకు సంబంధించి కూడా విలీనం చేయాలని కూడా వచ్చింది. గవర్నర్ వద్ద ఆర్టీసీ విలీనం బిల్లు ఆమోదం తెలిపితేనే ముందుకు వెళ్లే ఛాన్స్. అసెంబ్లీలో బిల్లు పెడితే అనుమతి అంటూ తప్పనిసరి అంటూ కూడా చూడొచ్చు. గవర్నర్ తీరుతో ఆర్టీసీ కార్మికులలో ఆందోళన అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే ఇక తెలంగాణలో వరదలు నష్టంపై విచారణ సోమవారంలోగా నివేదిక ఇవ్వాలన్న హైకోర్టు అంటూ కూడా చూడొచ్చు. ఇక వీఆర్ఏల సర్దుబాటు కోసం కొత్త పోస్టులు అయితే క్రియేట్ చేశారు. వైద్యారోగ్య రంగంపై ఓవైసీ ప్రశంసలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక రేవంత్ రెడ్డి హర్షమట రాహుల్ గాంధీకి సంబంధించిన ఎపిసోడ్. ఇక పార్లమెంట్ అధికార విపక్షాల వైఫల్యం. మణిపూర్లో జరుగుతున్న నరమేధానికి విపక్షాలు ఎలాంటి జవాబుదారీ వహించడం లేదు. విపక్షాలు మణిపూర్ ఘటన విషయంలో పూర్తిగా విఫలమయ్యాయి. పార్లమెంట్ సభా సమయాన్ని వృధా చేశారు. నిజంగానే ఈ సమస్యపై చర్చించాల్సి ఉంటే ఎప్పుడో చర్చించేవారు. ఏదో ఒక సెక్షన్ మీద చర్చించి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉన్న కోల్పోయారు. అంతేకాకుండా అవిశ్వాసం ప్రతిపాదించడం ద్వారా మోడీ నెత్తిన పాలు పోసినట్లయింది. ఈ అంశాన్ని ఆధారంగా మోడీ విపక్షాలకు ఏకిపారేసడం ఖాయమంటూ కూడా ప్రధాన అంశాన్ని. దీన్ని ఎందుకు రాసుకొచ్చినా అంటే గుర్తుపెట్టుకోర్రి, ప్రజా సమస్యలకు సంబంధించి ప్రజా అంశాలకు సంబంధించి చర్చించాల్సిన పార్లమెంట్ కానీ శాసనసభలు కానీ దేశ రాష్ట్రాలకు సంబంధించి సమయాన్ని పూర్తిగా కూడా వృధా చేస్తున్నారు. ఈ విపక్ష పార్టీల నేతలు ఎవరెవరైతే ఉన్నారో టైంపాస్ చేస్తున్నారు. టైంపాస్ చేస్తున్నారు. టైంపాస్ ఫికర్గా చేస్తున్నారు. ఫేస్బుక్లో, ట్విట్టర్లో లేకపోతే ఇతరత్ర మీడియా ఛానళ్ళకి వేసి ఫోటోలు పెట్టించుకునేందుకు పనికొస్తారు తప్ప వీళ్ళు పోరాటాలు లేదు, నా లొట్ట పీసలేదు. సన్నాసులు తయారయ్యారు రోజు రోజుకు. మీరే చూడురి పార్లమెంట్లో ఎంత దారుణమైన. ఇక గెలుపు కోసం కసరత్తు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. కర్ణాటక ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీలో గెలుపు దూకుడుకు సంబంధించి వివాదాస్పదంగా మారింది అంటూ కూడా చూడొచ్చు. ఏంది కర్ణాటక ఎన్నికలలో గెలుపుతో దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ మరికొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. 2024 ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి నుంచే వ్యూహాలు పదును పెడుతుంది. అందులో భాగంగా ఈ ఏడాది చివర్లలో ఎన్నికలు జరిగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు స్క్రీనింగ్ కమిటీలను కూడా నియమించింది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఏంటంటే కాంగ్రెస్ వ్యూహరచన చేస్తుంది, కసరత్తులను చేస్తుంది. మొదటి లిస్టును బయట పెట్టే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చూస్తున్న అంశానికి సంబంధించి కూడా మీరు చూస్తున్నారు. నేనేం చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోరు, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు చాలామంది కూడా నన్ను అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది కదా, ప్రతి అంశానికి సమాధానం దొరుకుతుంది ఇక్కడ నుంచి. మీరు గుర్తుపెట్టుకోరు, ఇక్కడ నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, పూర్తి స్థాయిలో కూడా లైక్ చేయండి. ఈ వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఎట్లున్నది, మంచిగా ఉన్నదా లేదా, ప్రజాభిప్రాయానికి సంబంధించి ఇతర గ్రూపుల షేర్ చేయండి, నాకు సపోర్ట్గా లైక్ చేయండి. దాంతోపాటుగా ఏం చేయాలంటే ప్రతిరోజు వైఆర్టీవీ న్యూస్ ఛానల్ చూడదలుచుకుంటే ఇగో సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ చేయాలంటే ఇక్కడ బెల్ బటన్ ఉన్నది కదా, దీన్ని కొట్టుర్రి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు వైఆర్టీవీ మీకు అప్డేట్ అందిస్తూనే ఉంటుంది. దానికి సంబంధించిన అంశానికి సంబంధించి కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటాను. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ కూడా ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం అయితే జరుగుతుంది.